గారి మాటలు మీరంటే ఇక రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని. ఎందుకంటే రైతుల రుణమాఫీ ఇస్తామన్నాం, ఇచ్చాం. 50,000 రుణమాఫీ చేసాం, మిగిలిన బాండ్ రూపాయలు ఇస్తున్నాం. ప్రజలు తెలియదా, రైతులు తెలియదా? ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్లో ఇంకా కూడా వీక్ అయిపోయి వాళ్ళ పార్టీ పరిస్థితి ఒక సీటు కూడా గెలవాల. ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా కూడా ఎట్లా మాట్లాడుతుంటే భవిష్యత్తులో ఇంకా ఏది కూడా ఇంప్రూవ్మెంట్ కాదు. చేసే వ్యక్తికి సపోర్ట్ ఇస్తే తప్పకుండా రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉంది ఇవాళ, ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. అలాగే వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, చంద్రబాబు రాజధాని పేరుతో 5 లక్షల కోట్ల రూపాయలు కొనుక్కోవడానికి తెరదిప్పారని చెప్పి ఈరోజు మీడియాలో కూడా ఆయన ప్రశ్న. ఆయన నాయకుడు లక్ష కోట్లు సిబిఐ ఎంక్వైరీలో 40,000 కోట్లు తెలిసింది. ఇప్పుడు ఆయన తెలిసాడు, ఈయన తెలిసాడు. మాట్లాడడానికి అర్థం లేకుండా మాట్లాడేటట్టు. కష్టపడి పనిచేసేటప్పుడు ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, అక్కడ బిల్డింగ్స్ తీసుకురావాలి. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఇష్యూ, లాట్ ఆఫ్ వర్క్. అది ఇటువంటి వాటికి సపోర్ట్ చేయాల్సిన పోలిచేటట్టు మాటలు మాట్లాడితే ప్రజలు తెచ్చుకుంటే నేను ధర్నాలు పెట్టారు. ఎక్కడైనా జనం ఉన్నారా రాష్ట్రంలో? నేను మొదటి నుంచి కూడా చెప్పింది, నూతన రాజధాని వల్ల రైతులు భూములు ఇస్తారు. వాళ్ళ భూములు వచ్చినప్పుడు మొదటి లబ్ధిదారులు రైతులు ఉండాలి.